హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ టూరిస్ట్ ఫ్యామిలీ తెలుగు మూవీ. ఎన్ శశికుమార్, సిమ్రాన్, మిథున్ జయశంకర్, కమలేష్, యోగుబాబు మొదలగు ఎంతో మంది ప్రముఖ యాక్టర్లు అయితే నటించారు మెయిన్ రోల్లో. అభిషన్ జీవింత్ డైరెక్టర్గా వహించిన ఈ మూవీ లేటెస్ట్గా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో జియో హాట్స్టార్ వేదికగా తెలుగు లాంగ్వేజ్లో 70 స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ వీడియోలో ఈ టూరిస్ట్ ఫ్యామిలీ ఎలా ఉందనే విషయాల్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. మరి టూరిస్ట్ ఫ్యామిలీ ఎలా ఉందనే విషయానికి వస్తే, బాగుంది, మనసుని హత్తుకునే విధంగా ఉంది. ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అందులో కొన్ని థ్రిల్లు పంచుతాయి, ఇంకొన్ని నవ్విస్తాయి, ఇంకొన్ని ఎమోషనల్గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఈ అంశాలన్నీ కలిపి వీటికన్నిటికీ మానవత్వం జోడిస్తే వచ్చిన చిత్రమే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ అనమాట. అందుకే రజనీకాంత్, రాజమౌళి లాంటి దిగ్గజాలు ఈ మూవీ చూసి ఫిదా అయ్యారు. హృదయాన్ని కదిలించి కడుపుబ్బా నవ్వించిందని చెప్పడం జరిగింది ట్విట్టర్ వేదికగా. సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు క్లైమాక్స్లో రేలంగి మామయ్యగా ప్రకాష్ రాజు డైలాగ్ అయితే చెప్తాడు, ఎదురొచ్చిన వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ పోతే చాలు, మనుషులందరూ మంచోళ్ళే, మనిషి అంటేనే మంచోడు అంటాడు కదా. టూరిస్ట్ ఫ్యామిలీలో ఒక మెయిన్ క్యారెక్టర్ పోషించిన ధర్మదాస్, ఎం శశికుమార్ మనస్తత్వం అదే అనమాట ఈ మూవీలో. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, శ్రీలంకలో బతకలేక తన భార్య బిడ్డల్ని తీసుకొని భారత్లోకి అక్రమంగా వచ్చేస్తాడు మెయిన్ క్యారెక్టర్. అలా వచ్చిన వారి కుటుంబం కేశవ్ నగర్ కాలనీలో ఉంటుందన్నమాట. సరిగ్గా అదే రోజున రామేశ్వరంలో ఒక బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. శ్రీలంక నుంచి వచ్చిన ఆ కుటుంబమే దీనికి వెనక ఉన్నట్టు పోలీసులు గుర్తిస్తారు. మరి నిజంగా ఈ సంఘటనకి ధర్మదాస్ కుటుంబమే కారణమా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. పోలీసులు పట్టుబడకుండా హీరో ఏ విధంగా ఇంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు అనేదే మూవీ స్టోరీ అనమాట బేసిక్గా. ఇక డీప్గా మాట్లాడుకుంటే, టూరిస్ట్ ఫ్యామిలీ పాయింట్ పరంగా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ ప్రతి సీన్ కూడా ఒక అందమైన పువ్వులా మన మనసుని అత్తుకుంటుంది అనమాట. మూవీ స్టార్ట్ అవ్వగానే ధర్మదాస్ ఫ్యామిలీతో చూసే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. తన చిన్న కొడుకు క్యారెక్టర్ ఉంటుంది, చాలా నవ్వు తెప్పిస్తుంది అనమాట. పక్కింటి వాళ్ళ భార్యని, వాళ్ళ ఫ్యామిలీని తన ఫ్యామిలీగా భావించి ధర్మదాస్ భార్య వసంతి, అదే సిమ్రాన్ చూపించే అనురాగానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. తండ్రి కష్టం చూడలేక పెద్ద కొడుకు పదే ఆవేదన ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా గురి చేస్తుంది. వీటన్నీ ఒక ఎత్తు అయితే ధర్మదాస్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ తీర్చిదిద్దిన విధానం ఆ క్యారెక్టర్ని వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇలా ప్రతి సీన్ కూడా ఏదో ఒక ఎమోషన్తో ముగిసే విధంగా దర్శకుడు అభిషాన్ అయితే ఈ మూవీని తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరిని మనసుకి హత్తుకుంటుంది అనమాట. ఇక ఓపెనింగ్ సీన్స్లో ధర్మదాస్ కుటుంబాన్ని కలిసే ఆ ప్రతి క్యారెక్టర్ కూడా ఆ తర్వాత స్టోరీలో ఏదో ఒక టైంలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మెయిన్ రోల్ అనేది ఉంటుంది ఈ మూవీలో, అది చాలా ప్రత్యేకం అనమాట. ఈ మూవీలో ప్రతి మూవీలో ఈ విధంగా ఉండదబ్బా, మీరు ఎన్ని సినిమాలను చూడండి, ఏదో క్యారెక్టర్ అలా వచ్చి పోతూ ఉంటాయి, ఏదో ఊటి నుండి క్యారెక్టర్స్కే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం అనేది వేరే లెవెల్గా ఉంటుంది. దాంతోపాటుగా ప్రతి క్యారెక్టర్ కూడా తనున్నంత మేరకు ఆ కామెడీని అయితే పంచుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది చూసే ఆడియన్స్ని. దీంతో పాటుగా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే రాను రాను మనిషిలో దిగజారిపోతున్న వాల్యూస్ నిలువెత్తు రూపంగా ధర్మదాస్ ఆ క్యారెక్టర్ను తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అనమాట. బాంబు బ్లాస్ట్ కు కారణమైన ఈ ధర్మదాస్ కుటుంబాన్ని క్లైమాక్స్ లో పోలీసులు వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చిన క్రమంలో ఆ ఏదైతే డ్రామా నడుస్తుందో ఆ క్లైమాక్స్ అయితే ప్రతి ఎమోషనల్ గా టచ్ చేస్తుంది, ప్రతి హార్ట్ టచ్ చేస్తుంది అనమాట. ధర్మదాస్ కుటుంబం వెనుక ఆ కేశవ్ నగర్ కాలనీ మొత్తం నిలబడే ఆ సీన్ అయితే సినిమాకి హైలైట్, ప్రతి ఒక్కరు సపోర్ట్ గా ఉంటారు. ఓవరాల్ గా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఎక్కిన ఫీలింగ్ అయితే కలుగుతుంది చూసే ఆడియన్స్ కి, అది మాత్రం బలంగా చెప్తాను. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా ధర్మదాస్ క్యారెక్టర్ నటించిన, మెయిన్ రోల్ నటించిన ఎం శశికుమార్ అయితే వేరే లెవెల్లో పర్ఫామ్ అయితే చేశాడు. ఇక సిమ్రాను, తన ఫ్యామిలీ క్యారెక్టర్స్ నటించిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నటించారు. ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి క్యారెక్టర్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే తప్పకుండా చూడాల్సిన మూవీ అని చెప్తాను నేనైతే. ఎటువంటి బోల్డ్ కంటెంట్ కానీ, బ్రుటల్ సీన్స్ కానీ, అసభ్య పదజాలం కానీ ఉండదన్నమాట. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి చక్కటి మూవీ వివరణ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.